హాయ్ అండి, అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. అన్ని రకాల టిఫిన్లోకి అంటే దోశలు కానీ, వడలు కానీ, ఇడ్లీ కానీ అన్నింట్లోకి మనం చట్నీ లేకుండా తినలేం కదా. ప్రతిరోజు చట్నీ తయారు చేస్తే కానీ మనం ఆ టిఫిన్ ఇష్టంగా తినలేం. ప్రతి టిఫిన్లోకి కూడా ఎంతో రుచికరంగా, స్పైసీగా, టేస్టీగా ఉండే ఒక చట్నీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. 2 వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది అల్లం ఉడుకు పచ్చడి గురించి. స్పైసీ టేస్టీ అల్లం ఉడుకు పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఈ అల్లం ఉడుకు పచ్చడి తయారు చేయడానికి ఒక 50 గ్రాముల అల్లం, 4-5 పచ్చిమిరపకాయలు, 1 కప్పు బెల్లం, సరిపడా నూనె, ఒక 5 ఎండుమిరపకాయలు, 1 చెంచా మెంతులు, సరిపడా ఉప్పు, 1 పావు స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, 1 అర స్పూను ఇంగువ, సరిపడా పసుపు, 1 చెంచా ఆవాలు, 2 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినప్పప్పు, చింతపండు. ఈ మాత్రం చింతపండు వేసుకోవాలండి. అయితే ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ తోటి అల్లం ఉడుకు పచ్చడి తయారు చేయడం ఎలాగో చూద్దాం రండి. ముందుగా ఈ చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి. మనం ఈ ప్రాసెస్ మొదలుపెట్టే ముందు చింతపండును నానబెట్టి ఉంచుకోవాలి. దీన్ని ఒక అరగంట పాటు నాననివ్వాలి. తర్వాత మనం ఈ పోపును రెడీ చేసుకోవాలి. పచ్చడి చేయడానికి ముందుగా మనం అల్లం పచ్చిమిర్చి శుభ్రంగా కడిగి అల్లం పొట్టు తీసేసి ముక్కలు చేసి ఉంచుకోవాలండి. అంతేకాకుండా ఎండుమిర్చి కూడా ముక్కలు చేసి ఉంచాలి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి ముక్కలు చేసి ఉంచాం కదండి. ఇప్పుడు మనం పోపు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని కొద్దిగా నూనె వేసుకుని ముందుగా శనగపప్పు, మినప్పప్పు వేసి ఇవి కాస్త వేగే వరకు ఉంచి దీంట్లోనే మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు ఇవన్నీ వేసేసి కొంచెం సిమ్లో పెట్టి చక్కగా మంచి సువాసన వచ్చే వరకు పోపు వేయించుకోవాలండి. హైలో పెట్టేస్తే మాడిపోతుంది పోపు. సిమ్లో పెట్టి చక్కగా పోపులు, పప్పులు, ఆవాలు అన్నీ వేగే వరకు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ పచ్చడి ఇడ్లీలోకి చాలా రుచికరంగా ఉంటుందండి. ఏ టిఫిన్ తిన్నా సరే మీరు ఈ అల్లం పచ్చడి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ అల్లం పచ్చడి నిలవ కూడా ఉంటుంది. ఉడకపెట్టి చేస్తాం కదా, ఉడుకు అల్లం పచ్చడి కాబట్టి ఒక 20 రోజుల పాటు నిలవ ఉంటుంది. మన రోజు చట్నీలోకి ప్రతిరోజు చేసుకోకుండా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు బిజీగా ఉంటారు కదా, ఇలా ఒక రోజు ఎప్పుడైనా కుదిరినప్పుడు చేసి అట్టే పెట్టుకుంటే ఒక 20 రోజుల నుంచి నెల రోజుల పాటు నిలవ ఉంటుంది ఈ పచ్చడి. పోపు వేగిపోయింది కదా, ఆవాలు చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు ఈ టైంలోను అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసి సిమ్లో పెట్టి స్టవ్ కాసేపు అల్లం కూడా పచ్చివాసన పోయే వరకు ఒక్కసారి వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి. ఇది ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. చాలండి, ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు మనం ఈ పోపుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి. పోపు రెడీగా ఉంది కదా, ఇది మనం చల్లారిలోపు చింతపండు నానబెట్టి ఉంచాం కదా, ఇది పులుసు తీసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇది పోపు చల్లారేలోపు మనం ఈ చింతపండుని ఉడకబెట్టుకోవాలండి. చింతపండు పులుసు తీసి ఇందాక తీసిన మూకుట్లోనే వేసి దగ్గర పడే వరకు ఉడకబెట్టాలి ఈ చింతపండు పులుసుని. ఇది చక్కగా ఉడకబెడితేనే పచ్చడి నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ పులుసు స్టవ్ మీద పెట్టాం కదండి, దాంట్లోకి మనం బెల్లం పొడి కూడా వేసేయాలండి. బెల్లం పొడి, పసుపు, ఇంగువ పొడి, సరిపడా ఉప్పు వేసేసి సిమ్లో పెట్టి ఇది చక్కగా దగ్గర పడే వరకు కొద్దిసేపు ఉడకపెట్టాలి. చింతపండు స్టవ్ మీద పెట్టాం కదండి, చింతపండు పులుసు అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం చల్లారిన పోపుని మిక్సీలో వేసుకుని పొడి చేసుకోవాలి. ఇదిగోండి, చింతపండు ఉడుకుతుంది కదా, మనం దీంట్లోనూ మనం పోపుని మిక్సీలో వేసుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేయాలండి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడకబెట్టాలండి దీన్ని. అందులో అన్నీ ఉప్పు వేస్తాం, తీపి వేస్తాం, పులుపు వేస్తాం, అన్నీ వేస్తాం కదా. ఇప్పుడు దీన్ని దగ్గరగా ఉడకబెట్టుకోవాలి. ఇదిగోనండి, అల్లం పచ్చడి చక్కగా దగ్గర పడిపోయింది. ఇందులో బెల్లం, ఉప్పు అన్నీ కలిసిపోయి స్పైసీగా ఉండే ఈ అల్లం చట్నీ రెడీ అయిపోయిందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా దగ్గర పడితే
ఇది నెల ఉంటుందండి. దీన్ని శుభ్రంగా చల్లారబెట్టి మనం ఒక డబ్బాలోకి వేసి పెట్టుకుంటే 20 రోజుల పాటు నెల ఉంటుంది. కారం కారంగా పుల్ల పుల్లగా తీయగా ఎంతో రుచికరంగా ఉండే టేస్టీ అల్లం ఉడుకు పచ్చడి రెడీ అయిందండి. దీన్ని దోశల్లో కానీ, ఇడ్లీల్లో కానీ, అన్నంలో కానీ, ఏ టిఫిన్లోకైనా సరే మంచి ఆధారంగా ఉంటుంది. చాలా రుచికరంగా ఉంటుంది. ఈ పచ్చడిని చక్కగా ఉడకపెట్టుకుని ఈ రకంగా తయారు చేసుకుని బాగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి తీసి అట్టే పెట్టుకుని ఒక 20 రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. అంటే తడి చేతులు తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి ఇలా తయారైన తర్వాత రోజు మీకు టిఫిన్లో కావాలనుకోండి, దాన్ని వేరేగా ఒక గిన్నెలోకి తీసుకుని కాస్త నీళ్లు కలుపుకుని పలచగా చేసుకుని అప్పుడు మనం ఇడ్లీలోకి నంచుకుంటే బాగుంటుందన్నమాట. ఇది గట్టిగా అయిపోతుంది, కాస్త పాకం ఎక్కువగా ఉంది కదా ఇందులో, ఇది కొంచెం గట్టిగా అవుతుంది చల్లారిన తర్వాత. దాన్ని మనం రోజు కాస్త తీసుకుని మనం ఎంత కావాలంటే అంత తీసుకుని నీళ్లు వేసి కలుపుకుని మనం ఇడ్లీలోకి నంచుకుని తినాలన్నమాట. ఇలాంటి టేస్టీ స్పైసీ వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మా అవర్ హెర్బ్స్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. ఇలాంటి రుచికరమైన ఆరోగ్యకరమైన మరో వంటకంతో మళ్ళీ కలుసుకుందాం.